తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన కొత్త సర్పంచులకు మలి సర్కారు ట్రైనింగ్ ఇవ్వబోతున్నదట. ఇప్పుడు సర్పంచులకు సర్కారు ఏం తరపీదిస్తుందే బాలన్న అంటారా? ఆలస్యం ఎందుకు, అన్ని ముచ్చట్లు ఒక్కటెనక ఒకటి మంచిగా అర్థమవుతాడు చెప్పుకుంటూ వస్తా పాండ్రి. ఈ వీడియోను మీ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరికి పంపితే అందరికీ మనసుకు పడుతుంది. మొన్న కొత్తగా పంచాయతీల కొలువుదీరిన సర్పంచులకు చేయి సర్కారు ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలని చూస్తున్నదట. గ్రామాల సర్పంచులు ఎట్లా పని చేయాలి, ప్రభుత్వంతో కలిసి సర్పంచులు పల్లెలను ఎట్లా పచ్చగా ఎగురుపెట్టియాలి, సర్కారు నుంచి వచ్చిన పైకం పక్కకేసుకోకుండా పల్లెలను అభివృద్ధి పనులతోని పరుగులు పెట్టించేటట్టు ఇప్పుడు ప్రతి సర్పంచ్కు పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ ట్రైనింగ్ ఇస్తారట. పంచాయతీ ఆఫీసులకు సర్కారు నుంచి వచ్చే పైకము, గ్రామ సభలు ఎట్లా పెట్టాలి, వచ్చిన పైకమును దేనికి ఖర్చు పెట్టాలి అనేటివి నేర్పిస్తారట. కొత్త ఏడాదిలో సంకురాత్రి పండుగ ఒడిచినాక జిల్లాల వారీగా 50 మంది నుంచి 100 మంది దాకా ఒక్కొక్క బ్యాచ్ లెక్క పెట్టి తర్ఫీదు ఇయ్యాలని చూస్తున్నారట. మరి ట్రైనింగ్ లో కూడా మలి సర్కారు ఏలుబడిలకు వచ్చిన కాడ నుంచి 2 ఏళ్లలో చెప్పని పనులు ముంగటేసుకొని చెప్పిన పనులు పెండింగ్ లో పెట్టుకుంటా 2 ఏళ్లు పొద్దు పోయింది. ప్రజలకు అక్కిరకు వచ్చే పనుల కంటే పనికిరాని పనులే ఎక్కువ ముంగట వేసుకుంది. మీరు కూడా కాంగ్రెస్ సర్కారును ఆదర్శంగా తీసుకొని ముంగడికి పోతే గ్రామాలు గంగల కలిసినట్టే అయితే అని కూడా చెప్తారా అంటే అట్లెందుకు చెప్తారు? ప్రభుత్వం తర్ఫీదు ఇస్తున్నది కాబట్టి సర్కారు తప్పిదాలు దాచిపెట్టి సక్కని ముచ్చట్లే చెప్తారు కావచ్చు. ఇక ఈడ ఒక ముచ్చట చెప్పుకోవాలి. ఇక ఈడ ముఖ్యమంత్రి రేవంత్ సారు, పంచాయతీ రాజు మంత్రి సీతక్క గారు ట్రైనింగ్లు ఇచ్చి మంచిగానే పని చేయమందాం అనుకుంటున్నారు. కానీ శిక్షణ ఒడిచిన వెంటనే గ్రామాలకు నిధులు కూడా మంజూరు చేస్తే సర్పంచులు కూడా వాళ్ళ విధులు మంచిగా నిర్వర్తిస్తారేమో. అట్లా కూడా ఆలోచన చేసి వెంటనే ఆ ఏర్పాట్లలో ఉండుండ్రి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.